నమస్తే. ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తున్న ఒక అదృశ్య శక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. అద్భుతమైన 3D కార్టూన్ చిత్రాలతో చూడగానే ఇట్టే అర్థమయ్యేలా దీన్ని మనం సింపుల్గా విశ్లేషిద్దాం. మన చేతిలో ఉండే స్మార్ట్ఫోన్ల నుండి అధునాతన కార్ల వరకు ప్రతిదానికి ఒక మెదడు కావాలి. అదే మైక్రోచిప్. అయితే ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ప్రపంచం మొత్తాన్ని నడిపించే ఈ టెక్ మెదడుపై నియంత్రణ ఒకే ఒక్క చిన్న దేశం చేతిలో ఉంది. అదే తైవాన్. అసలు ఆ చిన్న దేశం ఇంతటి పవర్ని ఎలా సాధించిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక మైక్రోచిప్ సైజులో ఎంత చిన్నగా ఉంటుందో మనకు తెలుసుకదా. అలాగే మ్యాప్లో చూస్తే తైవాన్ కూడా చాలా చిన్న ద్వీపం. కాని ఈ రెండింటి కాంబినేషనుందే, అది మామూలు శక్తి కాదు. ప్రపంచాన్నే శాసించగల పవర్. ఒక చిన్న ద్వీపం గ్లోబల్ టెక్నాలజీపై అంతటి భారీ పట్టు ఎలా సాధించిందన్నది నిజంగా మైండ్ బ్లోయింగ్ కదూ. హాంకాంగ్, బ్రిటన్, కెనడా ఈ పేర్లు వింటేనే పెద్ద పెద్ద ఎకానమీలు గుర్తొస్తాయి కదా. కానీ ఇక్కడే ఒక క్రేజీ ఫ్యాక్ట్ ఉంది. షేర్ మార్కెట్ విలువ అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా చూసుకుంటే ఈ దిగ్గజ దేశాలను సైతం తైవాన్ వెనకినెట్టేసింది. ఒక చిన్న దేశం ప్రపంచంలోనే 8వ అతిపెద్ద మార్కెట్గా ఎలా ఎదిగిందనేది చాలా ఆసక్తికరం. సరే, ఈరోజు మన ఎక్స్ప్లెయినర్లో ప్రధానంగా 4 విషయాలు తెలుసుకుందాం. 1. ప్రపంచపు టెక్ మెదడు. 2. బొమ్మల తయారీ నుండి టెక్నాలజీ వైపు ప్రయాణం. 3. TSMC ఆవిర్భావం. మరియు చివరగా దీని చుట్టూ ఉన్న గ్లోబల్ పాలిటిక్స్. ముందుగా మొదటి విభాగం. ప్రపంచపు టెక్ మెదడుగా తైవాన్ ఆధిపత్యం ఎలా ఉందో చూద్దాం. యాపిల్, ఎన్విడియా, AMD ఈ గ్లోబల్ టెక్ జాయింట్స్ పేర్లు వినగానే మనకు వావ్ అనిపిస్తుంది కదా. కానీ వీటన్నిటికీ అసలైన ప్రాణం పోసేది మాత్రం తైవాన్కు చెందిన TSMC కంపెనీనే. ఆశ్చర్యపోయే విషయమేంటంటే వీళ్ళు ఏకంగా 12,682 రకాల వేరువేరు సెమీకండక్టర్లను తయారు చేస్తున్నారు. మన జేబులో ఉండే స్మార్ట్ఫోన్ల నుండి ఎలక్ట్రిక్ కార్లు, హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్ల వరకు వమ్మో, ప్రతిచోటా వీళ్లు తయారు చేసిన చిప్స్ ఉండాల్సిందే. ఇక రెండవ విభాగానికి వస్తే, కేవలం బొమ్మల తయారు చేసుకునే స్థాయి నుండి ఇంతటి హై టెక్నాలజీ వైపు తైవాన్ ఎలా అడుగులేసిందో తెలుసుకుందాం. ఈ టెక్ సామ్రాజ్యం ఏమీ రాత్రికి రాత్రే కట్టేయలే సుమా. ఒకప్పుడు అంటే 1960లు, 70ల కాలంలో చూసుకుంటే తైవాన్ కేవలం చవకైన బట్టలు, ప్లాస్టిక్ బొమ్మలు మాత్రమే ఎగుమతి చేసేది. కాని 80ల నాటికి కార్మికుల జీతాలు పెరగడంతో ఇక రూటు మార్చాలి అనుకుని ఎలక్ట్రానిక్స్ వైపు షిఫ్ట్ అయ్యారు. అలా మొదలైన ప్రయాణం 90ల నాటికి ఐటీ రంగంలోకి ఎంటర్ అయి సెమీకండక్టర్లనే తమ మెయిన్ గ్రోత్ ఇంజిన్గా మార్చేసుకున్నారు. ఇదంతా ఎలా సాధ్యమైంది అంటారా? ఇక్కడే తైవాన్ ప్రభుత్వం ఒక మాస్టర్ స్ట్రోక్ వేసింది. 1960లోనే వాళ్లు ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్స్ అంటే EPZలను స్టార్ట్ చేశారు. విదేశీ కంపెనీలకు భారీగా ట్యాక్స్ డిస్కౌంట్లిచ్చారు. ముడిసరుకును ఈజీగా తెచ్చుకోవచ్చు, తయారైన వస్తువులను ఈజీగా ఎగుమతి చేసుకోవచ్చు అని చెప్పారు. ఇంకేముంది, ఈ దెబ్బతో ప్రపంచస్థాయి మల్టీనేషనల్ కంపెనీలన్నీ తైవాన్ వైపు క్యూ కట్టేశాయి. మరి ఇప్పుడు మూడవ విభాగంలోకి వెళదాం. అసలు ఈ టెక్ మహాసామ్రాజ్యం TSMC ఎలా పుట్టిందో చూద్దాం. కేవలం విదేశీ కంపెనీలను రప్పించడమే కాదు, స్వంతగా టెక్నాలజీ డెవలప్ చేసుకోవాలని తైవాన్ ప్రభుత్వం గట్టిగా డిసైడ్ అయింది. అందుకే 1978లో ఇండస్ట్రియల్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని స్థాపించారు. ఈ ప్రభుత్వ రీసెర్చ్ సంస్థ చేసిన అద్భుతమైన కృషి వల్లే నేవు ప్రపంచాన్ని ఏలుతున్న TSMC లాంటి కంపెనీలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు నేనొక నంబర్ చెప్తాను వినండి. 1,77,000. అవును, ఇది మామూలు నంబర్ కాదు. 1980లో వాళ్లు స్టార్ట్ చేసిన సించూ సైన్స్ పార్క్ ద్వారా డైరెక్ట్గా క్రియేట్ అయిన ఉద్యోగాల సంఖ్య ఇది. ఒకే ఒక్క డెసిషన్ ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో కదా. ఈ సించూ సైన్స్ పార్క్ని తైవాన్ సిలికాన్ వ్యాలీ అని కూడా అంటారు. ప్రస్తుతం ఇది ఏకంగా 578 వేరువేరు హైటెక్ కంపెనీలకు అడ్డగా మారిపోయింది. టాప్ క్లాస్ ఇంజనీర్లు, లేటెస్ట్ ఫెసిలిటీస్ అన్నీ ఒకే చోట ఉండటం వల్లే తైవాన్ అసలు బీట్ చేయలేని ఒక టెక్నాలజీ హబ్గా మారిపోయింది. ఇక చివరిగా 4వ విభాగం. ఈ టెక్ ఆధిపత్యం వల్ల గ్లోబల్ జియోపాలిటిక్స్లో ఎలాంటి మార్పులొస్తున్నాయో విశ్లేషిద్దాం. ఈ టెక్నాలజీ ఆధిపత్యమే ఇప్పుడు ప్రపంచ అగ్రరాజ్యాల మధ్య పెద్ద టెన్షన్గా మారింది. ఒకవైపు చైనా ఏమో తైవాన్ను ఎలాగైనా తమ దేశంలో ఒక భాగంగా కలుపుకోవాలని చూస్తోంది. ఇంకోవైపు అమెరికా ఏమాలోచిస్తోంది?
తమకు అత్యంత కీలకమైన ఈ మైక్రోచిప్ సప్లై చైన్కి ఎక్కడా బ్రేక్ పడకుండా కాపాడుకోవాలని, తద్వారా గ్లోబల్ ఎకానమీని బ్యాలెన్స్ చెయ్యాలని ప్లాన్ చేస్తోంది. ఇద్దరూ టార్గెట్స్ కంప్లీట్గా వేరు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే, ఈ తైవాన్ ఇష్యూ అనేది కేవలం ఒక ప్రాంతం కోసమో లేదా సిద్ధాంతాల కోసమో జరుగుతున్న గొడవ కాదు. ఇది కంప్లీట్గా మోడర్న్ ప్రపంచపు టెక్నాలజీ మెదడును ఎవరు కంట్రోల్ చేస్తారు అనే పవర్ గేమ్. ఈ గ్లోబల్ సప్లై చైన్ ఎవరి గుప్పిట్లో ఉంటే భవిష్యత్తు వాళ్లదే. సింపుల్. ఫైనల్గా ఒక పవర్ఫుల్ పాయింట్ దగ్గర ఆగుదాం. మైక్రోచిప్ మార్కెట్ మొత్తం తైవాన్ చేతిలోనే ఉంది కదా. ఈ ఆధిపత్యమే ఆ దేశాన్ని ఎవరూ ఏమీ చేయలేకుండా కాపాడే అల్టిమేట్ షీల్డ్లా మారుతుందా, లేక అగ్రరాజ్యాల మధ్య ప్రపంచ యుద్ధాన్ని రగిలించే అగ్నిపుల్య అవుతుందా? ఏమవుతుందో కాలమే డిసైడ్ చేయాలి. ఈ ఎక్స్ప్లెయినర్ ద్వారా మీకొక మంచి క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.